దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాల నుంచి దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను మనము స్టడీ చేస్తూ ఉన్నామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుణ్ణి దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను స్థిరపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన సాధారణమైనటువంటి స్థితిలో నుంచి దావీదు భక్తుణ్ణి దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఎక్కించినట్లుగా మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాము ఈ వారముకై దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగం ఏంటంటే, దావీదు భక్తుడు దేవుని ఆత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అనేక అద్భుత సాహస కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా, అనేక రకాలుగా ఆత్మ ద్వారా ఆయన శక్తులు పొందుకున్నట్లు మనము గ్రహించగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభావం మీకు వందనాలయ్యా. గడిచిన కాలం అంతయు మీ రెక్కల మాటను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ దినము ప్రభా మా కొరకు మీ శ్రేష్టమైన వాక్య భాగాన్ని అందించాలని నాయన మీరు ఉద్దేశించి ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. నిలిచినవాడు అల్పుడు, బలహీనుడు, మట్టివాడు, వట్టివాడు, నాయన నిష్ప్రయోజకుడు ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించమని, మీ కృపలో వర్ధిల్ల చేయమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుట. ఎప్పుడైతే దేవుడు దావీదుని రాజుగా అభిషేకించాడో, సమూయేలు ప్రవక్త ద్వారా ఎప్పుడైతే ఆ అభిషేక తైలము దావీదు భక్తుడి మీద పోయబడిందో, ఆ అభిషేక తైలము చేత ఎప్పుడైతే దావీదు అభిషేకించబడ్డాడో ఆ రోజు నుంచే దేవుని ఆత్మ చేత అతడు నింపబడినట్లుగా, దేవుని ఆత్మ బలముగా అతని మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అభిషేక తైలము చేత దావీదు భక్తుడు అభిషేకించబడ్డాడో, దావీదు భక్తుడు అభిషేకాన్ని పొందుకున్నాడో, నాట నుండి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దావీదు మీదకి బలముగా దిగి వస్తూ ఉందంటండి. పరిశుద్ధాత్మ చేత దావీదు భక్తుడు నింపబడి అనేక అద్భుత సాహస కార్యాలు, గొప్ప కార్యాలు, గొప్ప వీరోచితమైనటువంటి కార్యాలు ఆ భక్తుడు జరిగించినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దాదాపుగా చాలా టాలెంట్స్ ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన దావీదు పొందుకున్నట్లుగా మనము చూడగలుగుతామండి. ముఖ్యంగా సౌలు రాజుకి దయ్యం పట్టినప్పుడు, దురాత్మ పట్టినప్పుడు, ఆ దురాత్మ చేత వేధించబడి విరపించబడుతున్నప్పుడు, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడం ఆ ఇజ్రాయెల్ దేశంలో ఎవరి వల్ల కానప్పుడు దావీదు భక్తుని పిలిపించారండి. చితారా చమత్కారంగా వాయించగలవాడు దావీదు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు. దావీదు వచ్చి కానీ ఆ చితార వాయించి కీర్తనలు పాడితే ఆ దెయ్యం వదిలిపోయి సౌలుకి నెమ్మది కలిగిద్దని అధికారులందరూ మాట్లాడుకొని సౌలు రాజుకు చెప్తే సౌలు రాజు పిలిపించమన్నాడు ఆ అబ్బాయిని. పిలిపించమన్నప్పుడు దావీదు సౌలు దగ్గరికి వెళ్ళాడండి. అప్పుడే సౌలును చూస్తాం మొట్టమొదటిసారిగా. దావీదు
వెళ్ళినప్పుడు తన యొక్క గుణగణాలు, వినయ విధేయతలు, తన ప్రవర్తన వలన సౌలుకి ఇష్టం పుట్టింది దావీదు మీద. ఆ తర్వాత దేవుని వద్ద నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలును వెరిపించినప్పుడు వెంటనే దావీదు భక్తుడు అందుబాటులో అక్కడ ఆస్థానంలో ఉండటం వలన చితారా తీసుకుని చమత్కారంగా వాయించి దేవునికి కీర్తనలు పాడటం వలన ఆ దెయ్యము పారిపోయినట్లుగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే ఆ మాటలే రాయబడి ఉంటున్నది అక్కడ. దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు చితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు చేదదీరి బాగాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వద్ద నుంచే దురాత్మ వచ్చిందంట. చూడండి, ఎక్కడి నుంచో కాదు దెయ్యం వచ్చేది, దేవుని వద్ద నుంచే ఒక దురాత్మ వచ్చి సౌలును పట్టిందంట. గమనించండి ప్రియమైన విశ్వాసలారా, విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, రక్షించబడి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనం వరాలు తలాంతులు పొందుకొని దేవుని పరిచర్యలో మనం వెళ్తూ ఉన్నప్పుడు దైవ చిత్తంలో మనం నడిస్తే దేవుని ఆత్మచేత నింపబడి రేపబడి అనేక సాహస కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చేస్తామండి దేవుని కొరకు, ప్రజల కొరకు. దేవుని చిత్తము కాకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచి లోకాన్ని ఆశించి చెడ్డదాన్ని కోరుకుంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. వెంటనే దెయ్యం వచ్చి మనకు పట్టింది. ఆ దురాత్మలు మనకు పట్టినప్పుడు మనల్ని వేధిస్తాయి, వెరపిస్తాయి. మనల్ని వెరపిస్తాయి, ఇతరులని వెరపింపచేస్తాయి, ఇతరులని హింసిస్తాము, గాయపరుస్తాము. మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, పనుల ద్వారా కావచ్చు, ఉద్దేశాలు, తలంపుల ద్వారా కావచ్చు. మునుపు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం ఉండొచ్చు, మునుపు ఆత్మచేత నడిపించబడినటువంటి అనుభవం ఉండొచ్చు, మునుపు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని పని చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు అదే మనిషి, అదే వ్యక్తి దురాత్మ చేత విరపించబడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని చిత్తములో నుంచి బయటకు వచ్చేసాడండి. దేవుని హస్తాలలో ఆ వ్యక్తి లేడని అర్థం. ప్రియమైనటువంటి ప్రజలారా, మనం జాగ్రత్తగా మన ప్రవర్తనను మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారు వ్యక్తిగత విమర్శ చేసుకోవాలి. నేను ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాను? నేను పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతున్నానా, దురాత్మలు నన్ను నడిపిస్తున్నాయా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశ్యములు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు దురాత్మ చేత నడిపించబడుతున్నావు సహోదరుడా, సహోదరి. నీ క్రియలు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి అంటే, నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశములు, నీ ప్రవర్తన విధానం అంతా వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా నువ్వు దురాత్మ చేతే నడిపించబడుతున్నావు అని అర్థం. జాగ్రత్తగా పశ్చాత్తాపడండి. ఒకవేళ మీకు తెలియకుండానే దురాత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నట్లయితే వాక్యంతో బేరీజు వేసుకోనండి. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే, మీరు చేస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కాదండి. దయచేసి గమనించండి. సీనియర్ మోస్ట్వే అవ్వచ్చు, బట్ దేవుని చిత్తాన్ని ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటేనండి. ఇక్కడ సౌలు గారు దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకించారు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా దేవుడే కోరుకున్నాడండి సౌలుని. సౌలు వంటి వాడు ఒకడు అసలు ఇశ్రాయేలీలో లేడు. ఈ భుజాల మొదలుకొని పైభాగం అంతా ప్రజలందరికంటే ఎత్తుగలిగినటువంటి సపరేట్ పర్సనాలిటీ సౌలుది. అలా డిజైన్ చేశాడు దేవుడు రాజుగా ఉండటానికి. ఎంతో ఇష్టపడి ప్రేమించి సౌలుని ఏర్పాటు చేస్తే తన బుద్ధిని ఆధారం చేసుకొని లోకమును ఆశించి ప్రజలను ప్రేమించి తన ఆలోచనలు జనం వైపు మళ్లించుకొని గర్వించి దేవుని చిత్తాన్ని ఉల్లంఘించడం వలన దేవుని ఆత్మ అతని యొద్ద నుంచి తొలగిపోయి దురాత్మ వచ్చి పడుతుందండి. దేవుని వద్ద నుంచే వస్తుంది దురాత్మ. మనకేదన్నా సంభవించాలి అంటే, మనకేదన్నా రావాలి అంటే, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనకేదన్నా సంభవించాలంటే ఖచ్చితంగా దేవుని పర్మిషన్ తీసుకుని రావాలండి. ఏదైనా కానీ అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, నింద కావచ్చు, ఉపద్రవం కావచ్చు, కలిమి కావచ్చు, లేమి కావచ్చు, ఏదైనా సరే మన జీవితంలో జరగాలి, రావాలి అంటే మొట్టమొదటిగా ఎవరి పర్మిషన్ తీసుకోవాలంటే మన రక్షకుడైన యేసు ప్రభు వారి పర్మిషన్ తీసుకొని అది రావాలి. ఆయన అనుమతి ఇస్తేనే మనకి ఏదైనా సంభవిస్తుందండి.
ఇప్పుడు యోబు భక్తుడు ఉన్నాడు, ఆయనకు వచ్చినటువంటి శ్రమ రాబోయే ముందు సాతానుడు ఏం చేశాడంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు యోబును శోధించడానికి. ఏ శోధనైనా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా దేవుని పర్మిషన్తోనే వస్తుంది ప్రియులారా. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మనకేది రాదు. ఆయన ఒక్కోసారి మనల్ని శోధించడానికి, పరీక్షించడానికి, బలపరచడానికి, అనుభవ జ్ఞానం నేర్పటానికి, ఉన్నతమైన శ్రేష్టమైన బహుమానం ఇవ్వటానికి కొన్ని కష్టాలను అనుమతింపజేస్తాడు. కొంత శ్రమలోకి మనల్ని నెట్టివేస్తాడు. ఎందుకంటే ఆ శ్రమల ద్వారా మనము పరిపూర్ణము కావాలని. ఇక్కడైతే ఈ సౌలు అయితే దైవ చిత్తం నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి దురాత్మ వచ్చి అతన్ని వేధిస్తూ ఉన్నప్పుడు ఎవ్వరి వాళ్ళ కాల అప్పుడు దావీదుని పిలిపిస్తే అభిషేకించబడినటువంటి దావీదు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి దావీదు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని చక్కగా ఆత్మతో నింపబడి ఆ మ్యూజిక్ వాయిస్తూ కీర్తన పాడితే ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం వలన అగ్ని దిగటం వలన ఆ దురాత్మ పారిపోయింది వదిలిపెట్టి సౌలు నెమ్మది పొందేరంట, సేద తీరతా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే దురాత్మ వచ్చి పడుతుందో వెంటనే దావీదుని పిలిపించేవారు. దావీదు ఆత్మతో నింపబడి చక్కగా వాయిద్యం వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ మంట, ఆ అగ్నికి ఆ తట్టుకోలేక దురాత్మ వెళ్ళిపోతూ ఉండేది. దావీదు పేరు గొప్ప అవుతూ ఉండదండి, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి దయ్యాల్ని వెళ్ళగొడుతూ ఉన్నటువంటి వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులు, నువ్వు దయ్యానికి భయపడుతున్నావంటే పరిశుద్ధాత్మ నీలో లేదని అర్థం. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. ఒకవేళ పొందుకొని ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడి రేపబడి ప్రభు కొరకు గొప్ప కార్యాలు, సాహస కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనము చేయాలి. ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దావీదు భక్తుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి దయ్యాలను పారద్రోలుతున్నాడండి. రెండోదిగా మనం చూస్తే ఈయన ఆత్మచేత, దేవుని ఆత్మచేత నింపబడి సింహాన్ని, ఎలుగుబంటిని రెండింటిని చంపేశాడండి. ఒక బాలుడు, యవనస్తుడు, 17-18 సంవత్సరాల కుర్రవాడు 300-400 కేజీల సింహాన్ని, 200 కేజీల ఎలుగుబంటిని చంపేశాడంటే ఎంత గొప్ప అద్భుత కార్యం ఒకసారి చూడండి. సింహాన్ని, ఎలుగుబంటిని కూడా చంపేశాడంట. ఆ మాటలే దావీదు భక్తుడు చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34-35 వచనాలు మనం చూస్తే, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గారు దావీదుకి గొర్రెలు కొనిచ్చి ఉన్నాడు. గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు పొలంలో, అడవిలో ఆ గొర్రెలను తినటానికి సింహమును ఎలుగుబంటి ఒకసారి వచ్చేసినాయండి. వెంటనే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దావీదు వాటిని తరిమి పట్టుకున్నాడు. సింహాన్ని కొట్టి చంపాడు. ఎలుగుబంటి పోయి మీదకు వస్తే గడ్డం పట్టుకొని కొట్టి చంపేశాడు. అంతటి శక్తిని, దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ సింహాన్ని, ఎలుగుబంటిని నేను చంపేశాను సౌలు మహారాజా అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ సందర్భం ఏంటంటే, గొలియాత్ అనేవాడు ఫిలిస్తీన్ల సైనికుడు సవాలు విసిరాడు ఇశ్రాయేల్ మీద. ఆ సవాలుకి అందరూ భయపడ్డప్పుడు నేను వెళ్తానన్నాడు దావీదు. దావీదు చూస్తే చిన్నపిల్లవాడు, యవనస్తుడు, బాలుడు. నువ్వు వెళ్ళలేవురా బాబు, వాడు నేను చంపేస్తాడని సౌలు అన్నప్పుడు ఆ సందర్భంలో తన యొక్క జీవితంలో దేవుని ఆత్మచేత నింపబడి ఎట్టి సాహస కార్యం చేసాడో దావీదు సాక్ష్యం ఇస్తున్నాడంట అక్కడ. నేను గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు, నేను గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక సింహమును, ఒక ఎలుగుబంటును వచ్చినాయండి. గొర్రెను నోట కరుచుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను చూసి దేవుని ఆత్మచేత నింపబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటి వెంటబడి ఆ సింహాన్ని, ఎలుగుబంటిని కొట్టి చంపేశాను. అంతటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడండి. ఈ ఫిలిస్తీన్ కూడా చంపడానికి నాకు శక్తి ఇస్తాడని ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని ఆత్మచేత నింపబడితే మనము శక్తి పొందుకుంటామండి. దేవుని ఆత్మచేత మనము రేపబడితే దేవుని కొరకు గొప్ప సాహస కార్యాలు ప్రియమైన ప్రజలారా చేస్తాం. ఇక్కడ దావీదు భక్తుడు ఆత్మతో నింపబడి కీర్తనలు కూడా రాస్తూ ఉన్నాడు, వాయిద్యం వాయిస్తూ ఉన్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, సింహాన్ని, ఎలుగుబంటిని చంపేసి ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తే అతను కీర్తనలు కూడా రాస్తూ ఉంటాడు. 22వ కీర్తన మీరు తర్వాత చదువుకోండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడై
యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన మరణంను గురించి, వేదనను గురించి దావీదు భక్తుడు రచించినట్లు మనం చూస్తామండి. అంత మాత్రమే కాదు, దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, యెహోవా ఆత్మ చేత నింపబడి ప్రవచనాలు కూడా చెప్పాడండి. ప్రవచనాలు కూడా ఈ దావీదు భక్తుడు చెప్పినట్లుగా మనము చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 23వ అధ్యాయము 1 నుంచి మనము చూసినట్లయితే దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే: యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేళ్ల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే: యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని ప్రవచనం చెబుతున్నాడండి. ప్రవచనం చెప్తున్నాడు, జరగబోయేది చెప్తున్నాడు. దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత ఒక రక్షకుడు వస్తాడు, ఆయన ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు, ఆయనకి ఈ శ్రమలు కలుగుతాయి అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఈ దావీదు భక్తుడు ప్రవచించినట్లు మనం చూస్తామండి. దానంతటి కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత దావీదు భక్తుడు నింపబడుతున్నాడండి. దేవుని ఆత్మచేత దావీదు భక్తుడు నడిపించబడుతున్నాడండి. దేవుని ఆత్మ దావీదు భక్తుడి మీద బలముగా ఉంది కాబట్టే అద్భుత కార్యాలు చేస్తున్నాడు. సింహాల్ని, ఎలుకబంటిని చంపివేస్తున్నాడు, గొప్ప విజయాలు సాధిస్తున్నాడు, యుద్ధాలు జయిస్తూ ఉన్నాడు, దురాత్మలను పారద్రోలుతున్నాడు, శక్తిని పొందుకొని నడుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, కీర్తనలు రాస్తూ ఉన్నాడు, ప్రవచనాలు కూడా చెబుతున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత అతను నింపబడి, దేవుని ఆత్మచేత అతను నడిపించబడటం వల్లే. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి, మనము కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి. మనము కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడాలి. ప్రియులారా, ఎందుకు మనకు దేవుని ఆత్మ కావాలి, ఎందుకు మనకు పరిశుద్ధాత్మ అవసరమని మనం ఒకసారి ఆలోచిస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో తన శిష్యులకు చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే శక్తి నొందుతామంటండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, ఆత్మదేవుని మనల్ని నింపినప్పుడు మనము శక్తి నొందుతాము. ఆ శక్తిని మీరు నొందుకోండి, ఆ శక్తి చేత మీరు నింపబడండి, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడి నడిపించబడండి. ఆ పరిశుద్ధాత్మ చేత గొప్ప కార్యాలు, సాహస కార్యాలు చేయండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకు చెప్తున్నాడండి. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారంటండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడేవారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూస్తే ఆ మాటలు రాయబడి ఉంటుంది. ఎందరైతే ఆత్మచేత నింపబడి నడిపించబడతారో వారందరూ, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడితేనే దేవుని కుమారులుగా ఉంటాం. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితేనే శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే సర్వసత్యములోకి మనం నడుస్తామంటండి. యేసుప్రభులు వారు చెప్తారు, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడంట. సర్వసత్యములోకి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడ్డప్పుడు శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డప్పుడు మనము దేవుని కుమారులు అనబడతాం. పరిశుద్ధాత్మ శక్తి నింపబడ్డప్పుడు మనము సర్వసత్యములోకి నడుస్తామండి.
సర్వసత్యములోకి నడుస్తామో, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ముద్రించబడి ఈ విశ్వాసయాత్రలో జయాన్ని పొందుకుంటామండి. శక్తిని పొందుకొని జయిస్తాం ప్రియులారా. ఈ లోకమును, ఈ పాపమును, ఈ శరీరమును మనం జయిస్తాం. అసలు మనకి మొదటి శత్రువు, ప్రధాన శత్రువు ఏంటంటే మన శరీరమేనండి. మానవుడికి మొట్టమొదటి శత్రువు ఏంటంటే శరీరమే. ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రధాన శత్రువు మన శరీరం. ముందు మన శరీరాన్ని మనం జయించాలి. ఈ శరీర ఆశలను, శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను మనము జయించగలిగితే దాదాపుగా ఈ విశ్వాసయాత్రలో చాలా జయించినట్టేనండి. ఆత్మచేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ ఆత్మ ద్వారా ఈ శరీర కార్యాలని సంపివేయాలండి. లేదంటే మన వల్ల కాదు ప్రియులారా. ఖచ్చితంగా పడిపోతాం, బలహీనమవుతాం, ఏదో ఒక శరీర కార్యానికి బానిసలైపోతాం, సైతాను సంబంధులుగా మనం మార్చబడతా ఉంటాం ప్రియులారా. దావీదు భక్తుడు అభిషేకం పొందినటువంటి నాట నుండే దేవుని ఆత్మచేత నింపబడుతున్నాడండి. అభిషేకం పొందిన నాట నుంచే దేవుని ఆత్మచేత బలంగా నింపబడి అద్భుత కార్యాలు చేశాడు, సాహస కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఇక నడిపించబడుతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈనాడు నీవు రక్షించబడి 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సీనియర్ మోస్ట్ బిలీవర్స్ అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకున్నావా? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డావా? పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నడిపించబడుతున్నావా? ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడకపోతే, పరిశుద్ధాత్మను మనం పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ అనేది మనకు తెలియకపోతే మనము సర్వసత్యంలోకి నడవలేము. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడపోతే మనము శక్తిని పొందుకోలేము. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడపోతే మనము దేవుని కుమారులు అనబడం ప్రియులారా. దయచేసి గమనించండి, చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అభిషేకం పొందిన వెంటనే దావీదు భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడండి. బాప్తిసం తీసుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అడగాలండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును సెలవిస్తున్నాడు. కానీ అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానన్నాడు తండ్రి యేసుప్రభు. అడుగుదాం. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడలేకపోతే, హోలీ స్పిరిట్ మీకు లేకపోతే ఈ దినము నుంచి అడగండి, హృదయపూర్వకంగా అడగండి. దేవా, మీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి, మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి, మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి అని ప్రార్థన చేయండి. దేవుడు ఆత్మతో నింపే వరకు ప్రార్థన చేయండి. ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎన్ని రోజులైనా సరే దేవుడు ఆయన ఆత్మతో మిమ్మల్ని నింపే వరకు, పరిశుద్ధాత్మ శక్తి చేత మిమ్మల్ని అభిషేకించి నడిపించే వరకు పరిశుద్ధాత్ముడి కొరకు ప్రార్థన చేయాలండి. దావీదు భక్తుడైతే అభిషేకించబడిన నాట నుండే దేవుని ఆత్మచేత నింపబడ్డాడండి. ఎందుకంటే అంతకుముందే దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఆయన దేవునితో కనెక్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి దావీదు. దేవుని యొక్క హృదయానుసారుడు దావీదు. దైవ చిత్తమును నెరవేర్చుతున్నటువంటి వాడు దావీదండి. దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అభిషేకం పొందిన వెంటనే ఆత్మను పొందుకున్నాడండి. మరి మన పరిస్థితి ఏంటి? ఏదో భక్తి చేస్తామని అనుకుంటున్నారా? నో, అలా చేయొద్దండి. చేస్తే సీరియస్గా చేయాలి. ఉంటే వెచ్చగైనా ఉండండి, లేదా చల్లగైనా ఉండండి. నుళ్ళు వెచ్చని బ్రతుకొద్దండి. అటు లోకంలోనూ నువ్వు సంపూర్ణంగా సంతోషించలేవు, ఇటు దేవునిలోనూ పరిపూర్ణంగా ఉండలేవు, వ్యర్థమైపోతావు. వెచ్చగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, దేవునిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క విధులను
అనుసరించి నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. యథార్థమైనటువంటి మనసు కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి దేవుని సన్నిధిలో దైవ చిత్తంలో మనం బ్రతకటానికి ప్రయత్నం చేయాలండి. అంతేగాని ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారని, మాస్టర్ గారు ఏదో అనుకుంటారని, ఆ అన్న బ్రదర్ ఇలా అనుకుంటారు, సిస్టర్ అలా అనుకుంటారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మొహమాటానికి వెళ్ళి నువ్వు మందిరానికి రావటం వల్ల దానివల్ల ప్రయోజనం ఉండదండి. నీకు టైం వేస్ట్ తప్ప ఉపయోగం. ప్రియమైన ప్రశ్నలారా దయచేసి గమనించండి. భక్తి చేస్తే యథార్థంగా చేయండి, మానేసేయండి. అంటున్నాడు కదా ఒక సంఘంతో, నువ్వు వెచ్చగానైనా ఉండినా మేలే, చల్లగానైనా ఉండినా మేలే. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చని స్థితిలో ఉండవు, నా నోట నుండి నిన్ను ఉమ్మేస్తానంటున్నాడు లవోదికీయ సంఘంలో ప్రభువారు. చాలా సీరియస్ అండి. భక్తి జీవితం అనేది ఆటలు కాదు, సరదా కాదు, ఆటకాయ పిల్ల చేష్టలు కాదండి. సీరియస్గా తీసుకోవాలి. మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మన భక్తి జీవితమే. మన బిడ్డల కన్నా, మనకన్నా, మన ఉద్యోగం కన్నా, మన ఆస్తిపాస్తుల కన్నా, మన కుటుంబం కన్నా, మన తల్లిదండ్రుల కన్నా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన విశ్వాస జీవితం, భక్తి జీవితం. మొట్టమొదటిగా భక్తి జీవితాన్ని మనం కేర్ తీసుకోవాలి. యథార్థ హృదయం కలిగి ఉండాలి, దైవ చిత్తంలో బ్రతకాలి, దేవుని ఆత్మచేత మనము నడిపించబడాలండి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. అది దేవుని ఆత్మ మనల్ని నడిపించట్లేదా, ఇంకో ఆత్మ మనల్ని నడిపించింది. అది మనం గమనించుకోవాలి. ముసుగు వేసుకొని వస్తాడు ఈ లోకనాథుడు. మాయ అంత డూప్లికేట్, దేవుని పనిలాగే చేస్తాడు, కానీ అవి దైవ సంబంధమైనవి కాదు. అద్భుతాలు జరిగిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి, నువ్వు సంబరపడిపోతున్నాను సహోదరుడు, సహోదరి. చివరికి పొద్దున్న ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గర నిలబడ్డప్పుడు అక్రమం చేయవాళ్ళ నా వద్ద నుండి పొందనే మాట మనం వినకూడదండి. అసలు ఆ మాటలు మనకి రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయముతో, వణుకుతో ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి సేవ మనం చేయాలి. తొందరపడి స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్లాన్లు వేసి రకరకాలుగా ఊహించుకొని నీ ఇష్టానుసారంగా పని చేయటానికి అది నీ పని కాదు సహోదరుడా. దేవుని పని, దేవుని పని, దేవుని పని ఆయన చిత్త ప్రకారం చేయాలి. ఆయన చేయమంటే చేయాలి, ఆగమంటే ఆగిపోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. అది అట్లా చేయాలి. మనం పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నడిపించబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములకు నడిపిస్తూ ఏది ఎట్లా చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎవరితో సాంగత్యం చేయాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎలా నడుచుకోవాలో వీటన్నిటిని గురించి మనకి బోధిస్తాడు, నడిపిస్తాడు. ప్రియులారా, ఆనాడు దావీదు భక్తుడు కూడా ఆత్మచేత నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఆత్మచేత నింపబడి సాహస కార్యాలు చేశాడు. ఆత్మచేత నింపబడి ఎవరు సాధించినటువంటి విజయాలు సాధించాడు. ఆత్మచేత నింపబడి ఆత్మతో నడిపించబడుస్తూ దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది విస్తరించబడి ఆశీర్వదించబడి తన కుటుంబమును స్థిరపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారమై, పరిశుద్ధాత్మ చేత మనము మన క్రియలన్నిటిని చేసి ప్రభువుకి ఇష్టముగా జీవిద్దాము. ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడుద్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.